హాయ్ ఫ్రెండ్స్, నేను చాలామంది నా వీడియోలో అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్లకైతే ఇప్పుడైతే నేను ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, స్లాబ్ ఏరియా ఎంత ఉండాలి, ఎంతైనా పెట్టుకోవచ్చా? అవునండి, స్లాబ్ అయితే ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ ఇంటికి తగ్గట్టు ముంగట 6 ఫీట్లు అలా మీ ఇష్టం. మీ పిల్లర్ ఒకవేళ 4 పిల్లర్ది అయితే ఎక్కువ పెట్టుకోకండి, లోడ్ ఎక్కువ అవుతుంది పిల్లర్ మీద. అదే 9 పిల్లర్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ముంగట, మీకు కొద్దిగా చూడ్డానికి కూడా బాగుంటుంది. అలా పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. స్లాబ్ ఏరియాకి లిమిట్ అయితే ఏం లేదు. కాకపోతే మరీ ఎక్కువ పెంచేస్తే అది తర్వాత మళ్ళీ స్లాబ్ అనేది వంగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అలా మీకు తగ్గట్టు పెట్టుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ క్వశ్చన్ అయితే ఈశ్వర్ అని కామెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 25 అడుగులు 23 అడుగుల్లో ఇల్లు కట్టచ్చా బ్రో అని అడిగారు. 25-23 అయితే కట్టచ్చు, ఎందుకంటే అది మనకు 575 అంటే 600 ఫీట్ల కన్నా తక్కువ ఉంది కాబట్టి హాయిగా అంత పెట్టుకోవచ్చు. 23x25. అలాగే ఇంకో అతను కూడా ఒక కామెంట్ అయితే చేశారు. అదేంటంటే 22 అడుగులు 28 అడుగులు పెట్టచ్చా అని చెప్పారు. అలా అయితే కట్టుకోకూడదు, మనకైతే ఇందిరమ్మ ఇల్లు రూల్స్ మీరినట్టు అవుతుంది. ఎందుకంటే 22x28 మనకు 616 ఫీట్లు అవుతుంది. 600 కంటే తక్కువనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు రూల్ ప్రకారం. అయితే ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఏఈసార్ వచ్చి చూసేటప్పుడు అయితే రిజెక్ట్ చేసేస్తారు. అంతా అయితే వద్దు, మనకు 600 కూడా పెట్టుకోవద్దు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ప్లింత్ బీము పిల్లర్లు వేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ పిల్లర్లు తీయడం, గుంతలు తీసి మళ్ళీ కొత్తగా పెట్టడం చాలా ప్రాబ్లం. అలా చేయొద్దు. మనకు సేఫ్గా 560, 570 అలా పెట్టుకోండి. దాంట్లో మంచి ప్లాన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5 లక్షల్లో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అవుతుందా అని మనకు తన పేరైతే విష్ణు. బ్రో అస్సలు అవ్వదు, 5 లక్షల్లో మనం ఎలా కట్టినా అవ్వదు. పిల్లర్లు పెట్టి కట్టినా అవ్వదు, డైరెక్ట్గా లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అంటే పిల్లర్ లేకుండా డైరెక్ట్ గోడలు కట్టేసి స్లాబ్ వేసినా అవ్వదు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు రేట్లు పెరిగాయి. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు బిల్లులో మన కూలీలకు అయితే ఛార్జెస్ వేయలేదు, అవి మనమే వేసుకోవాలి. ఎలా కట్టినా మనం పిల్లర్తో కడితే మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 7 లక్షలు అయితే కావాలి. మన ఆ 5 లక్షలు పోను. అదే మనకు లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అయితే మనకు 2-3 లక్షల్లో అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో స్టీల్ అవసరం లేదు. చాలా మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, సిమెంట్ తగ్గిపోతుంది, స్టీల్ అసలు కింద పుట్టింగ్ అవన్నీ తగ్గిపోతుంది, ఇసుక కంకర అవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి అలా అయితే 2 లక్షల నుంచి 3 లక్షల లోపు అయిపోతుంది. నా సజెషన్ అయితే డబ్బులు లేకపోతే ఖచ్చితంగా లోడ్ బేరింగ్ స్ట్రక్చరే బెటరు. అండ్ మనం ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు చేస్తున్న మిస్టేక్ చెప్తాను. మనం ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే చాలా నష్టపోతాం. నేను పర్సనల్గా చెప్తున్నాను, నాకైతే ప్లింత్ బీమ్లో పొక్కలు వచ్చినాయి, పెద్ద పెద్ద పొక్కలు. మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అలాగే తను 50,000 నా దగ్గర నుంచి తీసుకొని 3 నెలల నుంచి తిప్పించుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని ఇవ్వద్దు. మార్కెట్లో మంచి పేరున్న వ్యక్తికి మాత్రమే ఇవ్వండి మీ ఇల్లు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, పర్లేదు. 10,000, 5,000, 20,000 ఎక్కువైనా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అండ్ ఇనుము వేస్తాం కదా పిల్లర్లు కానీ, వాటికి ఖచ్చితంగా కవరింగ్ బ్లాక్స్ అంటారు, చిన్నగా ఉంటాయి, అవి ఖచ్చితంగా పెట్టాలి. ఇనుము అనేది బయటికి కనిపించకూడదు. ఇనుము బయటికి, అది మనం కాంక్రీట్లో కాకుండా బయటికి వచ్చిందనుకో అది రస్ట్ వస్తుంది, మొత్తం జంగ్ వచ్చి తొందరగా బిల్డింగ్ అనేది తొందరగా కూలిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 సంవత్సరాలు ఉండాల్సిన బిల్డింగ్ 50 సంవత్సరాలకి కూలిపోతుంది ఒకవేళ ఇనుము అయితే బయటికి వస్తాయి. అది ఒకటి చూసుకోండి, బయటికి రావద్దు. కవరింగ్ బ్లాక్స్ ప్రాపర్గా అన్ని కవరింగ్ బ్లాక్స్ ఇవ్వండి. అది 100 రూపాయలకి ఒక బాక్స్ అయితే ఉంటుంది, మనకు లాస్ట్ వరకు ఒక 500 అయితే అంతే, అది చూసుకోండి. అలాగే సిమెంట్ డబ్బుల కోసమని చూడొద్దు. ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గింది, సిమెంట్ చాలా తక్కువకి వస్తుంది. మంచి సిమెంటే వాడండి. అల్ట్రాటెక్, ఏసీసీ
అలాంటి మంచివి వాడండి, వేరే వద్దు. ఎందుకంటే లైఫ్లో ఒకేసారి కడతాము. ఖచ్చితంగా మంచి సిమెంటే వాడండి. అండ్ సెకండ్, మనకు ఇనుము సైజు కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే 16 mm పెడుతున్నారు, అంత అవసరం లేదు. అవి 3 ఫ్లోర్ వరకు కట్టే వాళ్ళు మాత్రమే అలాంటి దొడ్డు పెట్టుకోవాలి. మనకు బడ్జెట్ తక్కువలో ఇవ్వాలి అంటే 12 mm చాలు. 12 mm సరిపోద్ది. అది కూడా సెకండ్ ఫ్లోర్కి కూడా 12 mm ఆగుతాయి. ఇంజనీరింగ్ వాళ్ళ ప్రకారం 12 mm సరిపోతాయి. 6 పెట్టుకోండి 12 mm పిల్లర్లో, అది బెస్ట్. కవరింగ్ బాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి అని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అలాగే ఇసుక అయితే ఫ్రీగా ఇస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకొని మనం ఆన్లైన్లో అయితే బుకింగ్ చేసుకోవాలి. ఆ ట్రాక్టర్ నంబర్ కూడా వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. ఒక ట్రాక్టర్లో అయితే 4 టన్నులు అయితే ఇస్తున్నారు. ఛార్జ్ కూడా 5, అంటే దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు అనమాట, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. అవి మనం భరించాలి. ఇసుక అయితే ఫ్రీ ఇస్తున్నారు. మళ్ళీ ఏమైనా కామెంట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.